అందరికీ నమస్కారం. నిద్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 20 డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం, శుక్రవారం. ఈ రోజు తిథి పంచమి, పగలు 12:38 వరకు. తదుపరి షష్ఠి. ఈ రోజు నక్షత్రం మఖ, తెల్లవారు 5:41 వరకు. తదుపరి ఉబ్బ. ఈ రోజు ద్వాదశ రాశుల వారు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆరోగ్య విషయంలో చికాకులు తప్పవు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. తదుపరి వృషభ రాశి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. దైవసేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి మిథున రాశి. గృహమున పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారమున ఎంత శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు. తదుపరి సింహరాశి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి తులారాశి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. పాత రుణాలు వసూలవుతాయి. తదుపరి మకర రాశి. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా పడతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకును కలిగిస్తాయి. తదుపరి కుంభరాశి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. తదుపరి మీనరాశి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.